మీడియాలో తరచూ ట్రోలింగ్‌కు గురయ్యే ఆటగాడు ఎవరైనా ఉన్నారా? అంటే అతను స్టార్ బ్యాటర్ కేఎల్ రాహులే. అతనిపై వచ్చిన విమర్శలు మరే భారత ఆటగాడిపై రాలేదు. వన్డే, టీ20, టెస్ట్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అతనిపై మాజీ క్రికెటర్లు, నెటిజన్లు, అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు. అతని జట్టులోకి ఎందుకు తీసుకుంటున్నారని ప్రతి ఒక్కరూ ప్రశ్నించారు. ఈ ట్రోలింగ్ నేపథ్యంలోనే అతను టీ20 ఫార్మాట్‌కు దూరమయ్యాడు. వన్డేలోనూ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. టెస్టుల్లోనే బెంచ్కే పరిమితమయ్యాడు. వరుసగా విఫలమైన అతనికి టీం మేనేజ్మెంట్ అండగా నిలిచింది. రాహుల్ను 5 టెస్టుల బోర్డ్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆసీస్ పర్యటనకు ఎంపిక చేశారు. అంతేకాకుండా రాహుల్ వంటి ఆటగాడు మరే జట్టుకు లేరని, అతనిలా వికెట్ కీపింగ్ మిడిల్ ఆర్డర్ ఓపెనర్గా రాణించే ఆటగాళ్లు చాలా అరుదు అంటూ గంభీర్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలను విని గంభీర్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారని కూడా కొందరు విమర్శించారు. కానీ తనపై టీమిండియా మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని రాహుల్ నిలబెట్టుకున్నాడు. అచ్చొచ్చిన ఓవర్సీస్ కండిషన్స్లో తనకే సాధ్యమైన ఆటతో ఆకట్టుకున్నాడు. కడుపు కాలినోడికే ఆకలి విలువ తెలిసినట్లు పేలవ ఫామ్తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ ప్రతి పరుగుకు చాలా విలువ ఇస్తూ ఓపికగా బ్యాటింగ్ చేశాడు. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి ఇన్నింగ్స్ కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ రెండో ఇన్నింగ్స్లోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు. తనను ట్రోల్ చేసే బ్యాచ్కు ఆటతో సమాధానం చెప్పాడు. చాలా కఠినంగా ఉన్న పిచ్పై సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ మొత్తం 85 బంతులు ఆడితే కేఎల్ రాహుల్ ఒక్కడే 74 ఆడాడు. అందులో లబ్షన్ లైఫ్ ఒకటి. లేదంటే ఆ జట్టు టాప్ ఆర్డర్ 50 బాల్స్ కూడా ఆడేది కాదు. పిచ్ మీద బంతి 0.8 సిమ్ అయింది. సాధారణంగా ఆ పిచ్ మీద 0.5 మాత్రమే సీమ్ అవుతోంది. రెండో రోజు ఆటలోనూ బంతి 0.8 సీమ్ అయినా రాహుల్ ఏమాత్రం ఇబ్బంది పడలేదు. యశస్వి జైస్వాల్ 90, కేఎల్ రాహుల్ 62 ప్లస్ బ్యాటింగ్ చేశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో భారత్ 172.0 పరుగులు చేయగా ప్రస్తుతం 218 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉండడం విశేషం. ఆస్ట్రేలియా గడ్డపై ఒకే టెస్టులో అర్ధశతకాలు బాదిన 4వ భారత ఓపెనింగ్ జోడీగా రికార్డు.